వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియోలో ఈరోజు జరిగినటువంటి కార్తీక అన్న సమారాధన కార్యక్రమం మార్కెట్ యార్డ్ కైకలూరులో జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన సభ్యులందరికీ మా ధన్యవాదములు. ఎంతో నీట్గా, ఎక్కడ జనాలు గుమ్మిగూడకుండా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ పెట్టి, ఫుడ్ స్టాల్స్ మరియు వేదికల నీట్గా అరేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాలంటీర్లకి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలోకి వస్తే మనం చూడొచ్చు, బ్యాడ్జీ పెట్టుకున్న వాళ్ళందరూ వాలంటీర్స్ ఆర్ కమిటీ సభ్యులు. ఇక్కడ పాత మల్లేశ్వరం పెడ నియోజకవర్గానికి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా దగ్గర సంబంధాలు మరి ఉండటంతో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. చాలా సంతోషం కూడా. మరి ఈ విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ పార్టీలకు అతీతంగా మనందరం మిత్రులు చెప్పారు మా అడ్వకేట్ ఫ్యామిలీ అని. నేను లాయర్గా కూడా ఇక్కడ కైకలూరు అక్కడ బస్ స్టాండ్ ఉండేది, తాలూకా ఆఫీస్ దగ్గర. అక్కడికి వచ్చి కొన్ని కేసులు కూడా ఇక్కడ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా మీ అందరికీ నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడ జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలకి పిల్లలు ఆల్రెడీ డాన్సర్స్ రెడీ అయ్యి ఉన్నారు. వాళ్ళకి హాయ్ చెప్దాం. ఇట్లా అందరూ హాయ్ చెప్పండి. యూట్యూబ్లో వస్తారు అందరూ. మనం మొత్తమేరే రాజకీయంగా ఆర్థికంగా కూడా ఇంకా ఆలోచన హాయ్ చెప్పండి. యూట్యూబ్లో వస్తారు. కమ్యూనిటీ ప్రతికూలమైన ఆర్థికంగా ఇంకా మెరుగుపడటం ఉంది. అలాగే మనకి ఆలోచించాలి. దీని మాట ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు విఠలరావు గారు, డిఎన్ఆర్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు వచ్చి ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రసంగం వినుట కొరకు చాలామంది సీట్లలో కూర్చొని శ్రద్ధగా వింటున్నారు. అలాగే ఒక పక్కన కొంతమంది లంచ్ టైం అవటంతో భోజనానికి కూడా వెళ్ళారు. మెయిన్ కార్తీక సమారాధన కాబట్టి ఈ భోజనాల కార్యక్రమం కూడా మెయిన్. వివాహ భోజనం లాగా ఇక్కడ బూరెలు, పచ్చిమిరపకాయ బజ్జీ, అలాగే పులిహార, పప్పు, వంకాయ కూర, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అలాగే నేతి బీరకాయ చట్నీ, ముక్కల ఆవకాయ లాంటిది, పెరుగు, సాంబార్ మరియు అప్పడం. ఇట్లా చాలా విందు భోజనం చాలా బాగుందండి. అలాగే గట్టి పెరుగు కూడా వేశారు. మీరు చూడొచ్చు, అందరూ ఎంతో ఉత్సాహంగా పిల్లలతో, లేడీస్ మరియు జెంట్స్ ఫ్యామిలీ అందరూ చక్కగా కూర్చుని భోంచేస్తున్నారు. ఇదిగోనండి, ఇదే మెయిన్ వేదిక. మనం ఇందాక చూసాం కదా. చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, డిఎన్ఆర్ గారు, అటువంటి టైంలో తన ఆత్మ బలిదానం చేసుకున్నారు. వంగవీటి మోహన్ ఆత్మ బలిదానం చేసుకుని తను చనిపోయి కాంగ్రెస్ కు పునరుజ్జీవం చేసి 89లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బావుగా ఎగరేసిన మహోన్నతమైన వ్యక్తి ఆ స్వర్గీయ వంగవీటి మోహన్. అది మనకు ఈ రాష్ట్రంలో
ఇంతకుముందు చూసింది మీరు బఫే సిస్టమ్ అండి. అంటే జనాలను కంట్రోల్ చేయడానికి బఫే సిస్టమ్ పెట్టారు. అలాగే బంతి భోజనం లాగా ఈ షెడ్లో కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చాలామంది క్యాటరింగ్ సభ్యులు కూడా చాలా నీట్గా డ్రెస్అప్ అయ్యి అందరికీ సర్వ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు. అలాగే ఒక పక్క ఎల్ఈడి డిస్ప్లే తోటి అక్కడ జరిగే కార్యక్రమాన్ని ఆర్ స్పీచ్ని సభ్యులు భోజనం చేస్తూ కూడా వీక్షించవచ్చు. ఇప్పుడు మనం క్లియర్గా ఐటమ్స్ అన్నీ చూద్దామండి. ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ లైన్గా పెట్టి ఉంచారు. అంటే ఇది క్యాటరింగ్ వాళ్ళు ఒక్కొక్కటి ఇస్తారు కాబట్టి చెప్పాను కదా, బూర్లు, బజ్జీ, పులిహార, అలాగే పప్పు, వంకాయ, దొండకాయ ఫ్రై అనుకుంటా, అలాగే నేతి బీరకాయ పచ్చడి, చట్నీ, రైస్, పక్కనే సాంబారు, పెరుగు డబ్బాలు అండ్ పాపడ్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే లైవ్గా అన్నీ తయారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అప్పడాలు, అలాగే బజ్జీలు, బూరులు అన్నీ ఇక్కడే వేడివేడిగా తయారు చేసి అందిస్తున్నారు. మిగతా ఐటమ్స్ కూడా ఇక్కడే తయారు చేశారంట. ఈ వీడియో మీరు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ క్యాలెండర్స్ కూడా అమ్ముతున్నారండి.